భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నగరంలో గిరిజన కార్మికులు ఆర్థిక సమస్యలపై తీవ్ర ఆగ్రహంతో ధర్నా చేపట్టారు. ఐటీడీఏ ఆఫీస్ ముందు జేసీ ఆధ్వర్యంలో జరిగిన 72 గంటల సమ్మె బెదిరింపుగా మారకూడదని, ప్రభుత్వం సమయానికి స్పందించకపోతే ప్రజాప్రతినిధులను ఊరంతా రావడానికి అనుమతించమని కార్మికులు హెచ్చరించారు. ప్రారంభంలో 1-2 గంటల నిరాహార ధర్నా కొనసాగిన తర్వాత కార్మికులు తమ సమస్యలను వివరించి వినతి పత్రం ఐటీడీఏ డీడీకి సమర్పించారు. 527 జీవాలు కావాలే 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 ప్రభుత్వం నుండి వైఖరి. ఈ విషయంపై ఆల్రెడీ మన ప్రీవియస్ గా 2 సార్లు కమిషన్ ఉన్నతాధికారులతో మాట్లాడింది. మీరు సొల్యూషన్ చూపించండి, రాష్ట్రం అంతా ఒకే తీరు ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి అడిగింది. టైం బాండ్ అయితే నేను చెప్పలేను. తప్పకుండా దీని మీద పరిష్కారం అయ్యే వరకు మాత్రం వెంటబడి నేను చేస్తాను. సార్ గారు కూడా చెప్పిస్తాను. మీ అప్పీల్ మీరు కాదంటున్నాం అని అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటిదాకా జరిగినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు విఫలమైన తర్వాత అనివార్యమైన పరిస్థితులు మీ సమ్మెలోకి వచ్చాం. మేము పక్క సమ్మెలో ఉన్నాం, మేము విరమించమంటున్నారు. మీరు ఎందుకు విరమించాలి? ఏ కారణంతో విరమించాలి? మేము అడిగినటువంటి డిమాండ్ల మీద స్పష్టమైనటువంటి హామీ కానీ, రిటర్న్ హామీ కానీ, అధికారులతో గవర్నమెంట్తో మీరు అక్కడి నుంచి సాధించి తీసుకొచ్చింది కానీ ఏమీ లేకుండా